నరసింహ అనేది మంచి 3D యానిమేషన్ మూవీ. దీంట్లో ఒక మిథలాజికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. అంతేకాక ఇది ఒక యానిమేటెడ్ మూవీ. ఇది హిరణ్యకశిపుడు తను దేవుడిగా నిర్ణయించుకుని అందరికీ నేనే దేవుడినని చెప్తాడు. కపిషు ఇద్దరు దితి నుంచి పుట్టిన ఇద్దరు కొడుకులు. వీళ్ళు రాక్షసులుగా పుడతారు. శుక్రాచార్యులు వీళ్ళిద్దరికీ మంచి ట్రైనింగ్ ఇస్తాడు. నరసింహ అవతారం విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించడానికి మరియు తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడడానికి నరసింహుడు అవతరించాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి పొందిన వరం కారణంగా దేవతలు, మనుషులు, జంతువులు పగలు రాత్రి ఇంట్లో బయట ఎవరి చేత కూడా మరణం లేకుండా వరం పొందినప్పటికీ నరసింహుడు స్తంభం నుండి సగం మనిషి సగం సింహ రూపంలో ఉద్భవించి సాయంత్రం వేళ ఇంట్లో ప్రవేశ ద్వారం వద్ద హిరణ్యకశిపుడి ఒడిలో ఉండి గోళ్లతో సంహరించాడు. ఈ కథ సారాంశం ఏంటంటే, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని ప్రార్థించి ఎటువంటి మనుషులు లేదా జంతువుల చేత ఇంట్లో లేదా బయట పగలు లేదా రాత్రి ఆకాశంలో లేదా భూమిలో తన చావు ఉండకూడదని ప్రార్థిస్తాడు. అయితే హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అతను తన తండ్రి మాటను లెక్క చేయకుండా విష్ణుని పూజించడం కొనసాగిస్తాడు. అతను ఎన్నో పూజలు చేస్తాడు విష్ణువు కోసం. ఇది హిరణ్యకశిపుడికి కోపం తెప్పిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తిని విడిచిపెట్టి ఎన్నోసార్లు హెచ్చరించాడు. కానీ ప్రహ్లాదుడు వినలేదు. దీంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతిసారి విష్ణువు ప్రహ్లాదుడిని రక్షించాడు. ప్రహ్లాదుడిని పాములకు వేయడం, మంట పెట్టడానికి ప్రయత్నించడం, ఎన్ని చేయాలో అన్ని చిత్రహింసలకు గురి చేశాడు అతని తండ్రి. చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఒక స్తంభం దగ్గర తీసుకెళ్ళి, నువ్వు పూజించే విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అవును అన్నాడు అని బదులిచ్చాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని బద్దలు కొట్టాడు. అప్పుడు స్తంభం నుండి నరసింహుడు ఉద్భవించాడు. చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఒక స్తంభం దగ్గరకు తీసుకెళ్ళి, నువ్వు పూజించే విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అవును అన్నాడు అని బదులిచ్చాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఈ స్తంభాన్ని బద్దలు కొట్టాడు. అప్పుడు స్తంభం నుంచి నరసింహుడు ఉద్భవించాడు. నరసింహుడు సగం మనిషి సగం సింహం రూపంలో ఉన్నాడు. సాయంత్రం వాళ్ళ ఇంట్లో ప్రవేశ ద్వారం వద్ద హిరణ్యకశిపుడిని తన ఒడిలోకి పెట్టుకుని తన గోళ్లతో సంహరించాడు. ఈ విధంగా నరసింహుడు భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు మరియు ధర్మాన్ని కాపాడాడు. ఇదే 3D యానిమేటెడ్ మూవీలో మనం చూస్తాం. ఇక సినిమా స్టార్టింగ్లో చెప్పుకొని పోవాలి అంటే, మనము హిరణ్యకశిపు దితికి పుట్టారు. వీళ్ళు కశ్యప వాళ్ళ భార్యలు ఇద్దరు. వీళ్ళు ఎప్పుడైతే ఇనాస్పీసెస్ అవర్లో పుట్టారు కాబట్టి వీళ్ళిద్దరు రాక్షసులుగా పుడతారని చెప్పి వాళ్ళ తండ్రి తల్లికి చెప్తాడు. వీళ్ళిద్దరిలో హిరణ్యకశిపు ఇద్దరు బ్రదర్స్గా ఉంటారు. విష్ణు హిరణ్యకశిపుని సంహరిస్తాడు. హిరణ్యకశిపు బ్రహ్మ దగ్గర నుంచి వరం తీసుకుంటాడు. ఏ మనిషి ద్వారాను నువ్వు చనిపోవు అనే వరాన్ని తీసుకుంటాడు. ఈ స్టోరీ మొత్తం తండ్రి కొడుకుల యుద్ధం చూస్తాము. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఎలా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటారు. ఫైనల్గా మనము ప్రహ్లాదుడు భక్తిని, విష్ణుమూర్తి ప్రహ్లాదుడిని ఎలా కాపాడుతాడో మొత్తం సినిమా అంతా చూపిస్తారు. ఈ యానిమేటెడ్ మూవీ చాలా అద్భుతంగా ఏదేమైనా ఇంక ఇలాంటి యానిమేటెడ్ మూవీస్ తక్కువ బడ్జెట్లో మనం తీయొచ్చు అని నిరూపించింది ఈ మూవీ. థ్యాంక్స్ ఫర్